పాకిస్తాన్ డీజీఎంఓ మన భారత డీజీఎంఓతో మనం సైన్యాన్ని ఉపసంహరించుకుందామండి, దశల వారీగా ఉపసంహరించుకుందాం, మేము ఒక 4 బెటాలియన్లు తీసుకెళ్తే మీరు 4 బెటాలియన్లు తీసుకెళ్ళాలి ఇట్లా వెనక్కి అని అడిగాడు. వాస్తవంగా మొన్న మేము యుద్ధం చేయలేము, ఉగ్రదాడులు కూడా చేయలేము, కాబట్టి కాల్పుల విరమణ చేద్దామని ఆడే అడిగాడు. తర్వాత అబ్బెబ్బెబ్బే అన్నాడు. సరే, వాళ్ళ దేశపు ఒత్తిడి, ఇంకోటి వాళ్ళకి ప్రపంచంలో సిగ్గులేని దేశం, నీతిమాలిన దేశం, నీతిబాహ్య దేశం, బహిరంగంగా అబద్ధాలు చెప్పుకునే దేశం కాబట్టి వాళ్ళ గురించి ఏమనలేవు అడి ఈ మాట మాట్లాడాడు. ఎట్ ద సేమ్ టైం ఈ ఉపసంహరణ అన్నప్పుడు మన డీజీఎంఓ చిరునవ్వు నవ్వుతున్నారట. ఎందుకయ్యా అంటే అసలు మనం డిప్లాయ్ చేస్తే కదా వెనక్కి తీసుకెళ్ళడానికి, మన సైన్యాన్ని కొత్తగా ఎవరిని తీసుకెళ్ళాలా, సరిహద్దుల్లో ఉన్నోళ్ళతోనే కానిచ్చేసాం, సరిహద్దుల్లో ఉన్నోళ్ళతోనే చితకబాదిచ్చేసాం. నిజంగా భారతదేశపు సైన్యం అంతా గనక సరిహద్దు దాటి పాకిస్తాన్కి వెళ్తే 10 రోజుల్లో పాకిస్తాన్ మొత్తం ఆక్యుపై అయిపోతుంది. మనం కానీ ఏం చేసుకోవాలి, మనం అంటే పడనోళ్ళు, మనం అంటే అస్సలు నచ్చనోళ్ళు, చచ్చి చెడి వాళ్ళని పెట్టుకుని ఆ దేశాన్ని తీసుకుని వాళ్ళందరినీ జీవితకాలం పోషించాలా, లేకపోతే వాళ్ళ కోసం మన కొరిగేది ఏంటి? అందుకే ఆగుతున్నాం.